గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఈరోజు ప్రధాన దినపత్రికలోని ప్రధాన వార్తలన్నీ ఒకసారి పరిశీలిద్దాం. మనం ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకుందాం. ఈనాడు దినపత్రికలో వచ్చేటప్పటికి మొదటిగా ప్రధానంగా తీసుకున్న వార్త కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు దాదాపుగా బీఆర్ఎస్లో కలకలం రేపిననే చెప్పుకోవాలి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వివాదాస్పదంగా నడుస్తూ ఉంది. చివరికి ప్రభుత్వం మారిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం మారిన తర్వాత అనేక సార్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్నో అనుమానాలు తావిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ ఒక అపవాదు మూట కట్టుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక ఫిస్టేజ్కి వచ్చానుగా దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుని స్థాపించారు బీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని రివర్స్ ఫ్రంట్గా కానివ్వండి, దానికి సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ వ్యాప్తంగా ఒక యజ్ఞంలాగా కేసీఆర్ అప్పట్లో ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని మొదలుపెట్టారు. కానీ కట్టిన 3 ఏళ్లలోనే దానికి సంబంధించినటువంటి బీటలు వారటం అనేది ప్రధానంగా అపవాదు మూట కట్టుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒక రకంగా బీఆర్ఎస్ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న కట్టడంలో ఉన్నటువంటి ఏదైతే బలహీనతలు ఉన్నాయో, ఏదైతే ఆ బీటలు వారటం ఉన్నాయో, ఏదైతే ఆ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి అపవాదం మూట కట్టుకుంటుంది కాక దాదాపుగా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఇప్పటి వరకు కనీసం 50,000 ఎకరాలకైనా నీరు ఇవ్వలేదు అనేది ప్రధానాంశంగా తీసుకుని నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. కట్టారు, కనీసం రైతులకి ఎటువంటి న్యాయం జరగలేదు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. కనీసం ఒక 50,000 ఎకరాలకు కూడా నీరు అందివ్వలేని ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు అనేది నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా చెప్పుకున్నటువంటి అంశం. ఎందుకంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ అప్పట్లో దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు ఈ విధంగా కట్టాలంటూ కొత్త డిజైనింగ్ చూపించి, ఈ కొత్త డిజైనింగ్ ద్వారా దాదాపు చాలా ఖర్చు అయినప్పటికీ కూడా ఈ డిజైనింగ్ ఎలా జరిగింది, మళ్ళీ వచ్చినటువంటి ఫ్లోని ఎలా ఎత్తివేస్తారు, రివర్సల్ ఎలా చేస్తారు అని అప్పట్లో పెద్ద క్వశ్చన్ మార్కు. దాన్ని ఒక యజ్ఞంలా తీసుకునేప్పట్లో బీఆర్ఎస్ కేసీఆర్ దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు మీద దాన్ని అప్పట్లో క్లెయిమ్ చేసుకొని అది మాకే సొంతం అన్నటువంటి చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అదే కాళేశ్వరం గురించి ఎన్నో అపవాదులు భరిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా దాంట్లో జరిగినటువంటి అవకతవకల వల్ల ఆ కాళేశ్వరంపై కట్టిన 3 సంవత్సరాలని బీటలు వారటం, దానికి సంబంధించినటువంటి అనేక కమిటీలు రావటం, దాన్ని పరిశీలించడం, దాని మీద కేసులు రావటం, దాంట్లో ఎంతోమంది అధికారులు దానికి సంబంధించి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఎంతోమంది అధికారులు దానికి సంబంధించినటువంటి సస్పెండ్ కావటం కూడా మనం చూసాము. ఎందుకంటే ఆ బీటలు వారిన పరిస్థితి, ఎందుకంటే కట్టిన 3 ఏళ్లలోనే బీటలు వారటం అనేది ఇది మామూలు విషయం కాదు. దాన్ని హైలైట్ చేసుకుంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి సభలో గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్సీలో 8 మంది బలి, నీళ్లు నిధుల నియామకం భావోద్వేగాన్ని కొందరు రాజకీయంగా వాడుకున్నారు, ఇంజనీర్లు జేఓటీలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఏదైతే ఉన్నారో ఇంజనీర్లు జేటీఓలకు నియామక పత్రాలు అందజేస్తూ ఏదైతే కొలువుల ద్వారా ఏదైతే కొంతమంది ఉద్యోగ అవకాశాలు పొందారో వాళ్ళకి నియామక పత్రాలు ఇస్తూ ఈ సందర్భంగా మాట్లాడిన మాటలు రేవంత్ రెడ్డి ఏదైతే దీన్ని సంబంధించి నిన్న బాగా హైలైట్ అయినాయి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ కట్టినటువంటి ప్రాజెక్టుల వల్లే ఇప్పటికీ తెలంగాణకు నీరు అందుతుంది, కానీ బీఆర్ఎస్ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టుల వల్ల తెలంగాణ ప్రజలకు కానీ రైతులకు కానీ ఎటువంటి ఉపయోగం లేదంటూ గతంలో నెహ్రూ కాలం నాటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి ఎక్కువగా చెప్పుకొచ్చారు. అప్పట్లో బాక్రానంగలు, శ్రీశైలం, నాగార్జున సాగరు, ఎస్ఆర్సీలకు నెహ్రూ పునాది వేశారు. ఆ ప్రాజెక్టులు 100 ఏళ్ళైనా చెక్కు చెదరలేదు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలింది. ఇలాంటి పరిస్థితి ప్రపంచం ఎక్కడా లేదు. నీటిపారుదల శాఖలో కొత్త నియమితులైన 204 మంది ఏయువులకు 199 మంది జేవుటీలకు బుధవారం ఇక్కడ జలసుధలు నియామక పత్రాలు ఇచ్చారు. నిన్న ఏదైతే ఉన్నారో అంటే అప్పట్లో నెహ్రూ కాలం నాటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు కానీ ఇటు 2 ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఉపయోగపడుతుంది, కానీ కొత్తగా బీఆర్ఎస్ సాధించింది ఏం లేదంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రధానంగా కట్టిన 3 సంవత్సరాల్లోనే ఈ విధంగా కూలటం అనేది చరిత్రలో ఎక్కడా చూడలేదు. ఎందుకంటే ఇచ్చినటువంటి కాంట్రాక్టులు అలా అవినీతికి పాల్పడినటువంటి అధికారుల గురించి ఈ విధంగా జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడే ప్రధాన హైలైట్ చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీలో 8 మంది ఎవరైతే ఉన్నారో ఎస్ఎల్బీసీలో అధికారులు 8 మంది సస్పెండ్ అవ్వడం కూడా మనం గతంలో ఈ వార్తల గురించి మనం విన్నాం. ఇక తర్వాత ఇంకో ప్రధాన వార్త, సుప్రీంకోర్టు
ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ప్రమాణం చేయడం జరిగింది. దాదాపుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గత కొంతకాలంగా ఎవరు అనేది ఖాళీగానే ఉంది మొన్నటి వరకు. కాబట్టి ఇంకెక్కువ రోజులు దాన్ని పొడిగించకుండా నిన్న జస్టిస్ గవాయ్ చేత ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. దాదాపుగా ఇప్పుడంటే ఎవరైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నారో జస్టిస్ గవాయ్, మన సుప్రీంకోర్టుకి 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారనమాట. ఈయన బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హిందీలో ప్రమాణం చేయించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఎందుకంటే ఇప్పుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కానివ్వండి, ఇటుపక్క ప్రధాని మోదీ కూడా దీని గురించి జస్టిస్ గవాయ్కి శుభాకాంక్షలు తెలియజేశారు. గత కొంతకాలంగా ఎవరు నియమితులు కాకుండా దానికి సంబంధించిన పోస్ట్ అలాగే ఖాళీగా ఉంది. దాన్ని జస్టిస్ గవాయ్తో పూర్తి చేశారు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చెప్పుకునేటువంటి ప్రధాన వార్త ఈ రోజు నుంచి నేటి నుంచి సరస్వతి పుష్కరాలు మొదలైనవి. ఇవాళ వేకువజామున 5:40 ఈ కాళేశ్వరంలో లాంఛనంగా ప్రారంభమైనవి. సాయంత్రం పుష్కర స్నానాలు ఆచరణ సీఎం దంపతులు. ఇది చాలా పండుగ వాతావరణంతో చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇది భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంఘంలో ఏదైతే ఉందో ఈ సరస్వతి పుష్కరాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. దీన్ని చాలా ఆధ్యాత్మికంగా దానికి సంబంధించి సంప్రదాయబద్ధంగా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎవరైతే బృహస్పతి ఉన్నారో మిథున రాశిలో ప్రవేశించడంతో దీన్ని చాలా సెంటిమెంట్గా చేసుకుంటూ ఉంటారు తెలంగాణ వ్యాప్తంగా. ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కూడా ఈ స్నానం ఆచరించడానికి అక్కడ ప్రభుత్వ అధికారులు మొత్తం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచి ఈ సరస్వతి పుష్కరాలు చాలా అంగరంగ వైభవంగా చేయడానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని సిద్ధం చేసి పెట్టింది అన్నమాట. ఈ వర్షాలు ఏదైతే అకాల వర్షాలు ఉన్నాయో ఇప్పటికే రైతులు సరైనటువంటి గిట్టుబాటు ధర లేక నిన్న మనం చూసాము. ఒక రైతు ఆ పండించిన పంట ఏదైతే ఉందో దాని మీదే గిట్టుబాటు ధర లేక అక్కడే గుండెపోటుతో చనిపోయిన సందర్భం చూసాము. ప్రతిపక్షాలు దాని మీద ఇప్పటికే చాలా గగ్గోలు వేడుతున్నాయి. రైతులకు రైతు ప్రభుత్వం అన్నారు, కానీ రైతులు ఈ విధంగా రోజుకు ఒక రైతు ఆత్మహత్యలు చేసుకోవటం, గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారంటూ కూడా నిన్నటి వరకు ప్రతిపక్షం గగ్గోలు పెట్టడం, ధర్నాలు చేయడం చూసాం. వాస్తవంగా రైతులకు సరైన గిట్టుబాటు ధర లేక ఎక్కడైతే యార్డులు ఉన్నాయో అక్కడే రోజులు పడిగాపులు కాస్తున్నట్టు సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి తరుణంలో అకాల వర్షాలు పడటం వల్ల నిన్న ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో చూడండి గోగులు నీట మునిగిన ధాన్యం ఈ విధంగా ఉండటం వల్ల చెడుగొట్టు వానలతో ఆశలు చెల్లాచెదురు. ములుగు, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలో దాదాపుగా పాపం రైతులకు అపార నష్టం జరిగిందని చెప్పుకోవాలి. దీనికి ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. ఆ రైతులకు ఎటువంటి నష్ట నివారణ చర్యలకు సంబంధించి ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు. దాదాపు ఈరోజు స్పందించవచ్చు. ఎందుకంటే దానికి ఒక అంచనా వేయాలి, ఎంతవరకు నష్టం జరిగిందనేది. దాని గురించి ఈరోజు చర్చించవచ్చు. ఒకటి ఇటువంటి అకాల వర్షాలు కూడా నిన్న వర్షాలు వస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి అనేది పరిస్థితులు మనకు ఈ విధంగా కనబడుతూ ఉంటాయి. పాపం ఇలాంటి సందర్భంలో ఎక్కువగా రైతులు బలవుతూ ఉంటారు. ఈ ములుగు జిల్లా ఏటూరు నాగారంలో నిన్న జరిగినటువంటి దృశ్యాన్ని మాత్రం నిన్న ప్రధాన అన్ని టీవీ ఛానల్స్ కానివ్వండి, దినపత్రికలు కానివ్వండి దీన్ని ఎక్కువగా చూపించారు. ఎందుకంటే కొన్ని రైతులు పండించిన మొత్తం పంట ఏదైతే చేతికి వచ్చిందో మొత్తం నిన్న నీట మునగటం మనం చూసాం. తర్వాత ఆంధ్రజ్యోతి దినపత్రిక, దీంట్లో ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో కొన్ని వార్తలు ప్రధానంగా తీసుకుంటే ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా ఈ వార్తనే హైలైట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి టాపిక్నే ఇంజనీర్ల పని నేతలు చేయొద్దు. ఏదైతే ఇంజనీర్లు చేయాల్సిన పని నేతలు చేయొద్దని ప్రముఖంగా ఎందుకన్నారంటే రేవంత్ రెడ్డి దాదాపుగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి డిజైనింగ్ కానివ్వండి, కాళేశ్వరం సంబంధించినటువంటి దాంట్లో కాంట్రాక్టులు కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుల గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం నేతలే ఇన్వాల్వ్ అయ్యారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టును సంబంధించినటువంటి మొత్తం పేటెంట్ హక్కు ఒక బీఆర్ఎస్ పార్టీకి సొంతం అన్నట్టు వ్యవహరించారు. కాబట్టి ఈ మాట సీఎం రేవంత్ రెడ్డి పర్టికులర్గా ఈ మాట అన్నారు, ఇంజనీర్ల పని నేతలు చేయొద్దని. ఎందుకంటే దానికి ఆ రివర్స్ ఫ్రంట్ అనేది నీళ్లు ఎత్తిపోయటం అనేది కేవలం బీఆర్ఎస్ ఎవరైతే అప్పట్లో ఉన్నటువంటి కేసీఆర్ కేవలం మాకే సాధ్యమని చెప్పుకున్నట్టు పని మీద ఏదైతే దానికి అతనే క్లెయిమ్ చేసుకునే సందర్భంలో ఈ సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగానే ఈ మాట అన్నట్టు కనబడతా ఉంది. ఎందుకంటే నేతలు చేయాల్సిన పని నేతలు చేయాలి, ఇంజనీర్లు చేయాల్సిన పని ఇంజనీర్లు చేయాలనేది. ఎలా అంటే అలా చేసిన ఫలితమే కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రపంచంలో 3 ఏళ్లలో కూలింది ఇది ఒక్కటే. రాజకీయ నాయకులు చెప్పినట్లు చేస్తే ఇంజనీర్లు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం.
గ్రూప్ 1 పై రాజకీయ ప్రేరేపిత పిటిషన్, త్వరలో గ్రూప్ 1, 2, 3 నియామకాలు సీఎం అంటూ కూడా నిన్న ఆ సభలో ప్రత్యేకించి చెప్పడం జరిగింది. అలాగే ఏఐజేటీ వాళ్ళకు కూడా నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. తర్వాత కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటా కృషి, సమ్మక్క సాగర్కు త్వరలోనే ఎన్ఓసి, 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే లక్ష్యం, తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అనుమతుల ప్రక్రియ సులభతరం కావాలి. ఏదైతే కృష్ణా జలాలకు సంబంధించిన వివాదం కొద్దిగా దాదాపుగా 10 ఏళ్ల నుంచి నడుస్తూ ఉంది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కృష్ణా జలాల వివాదం నడుస్తూ ఉంది. దానికి న్యాయమైన వాటా కోసం కృషి చేస్తాను. ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో, ఉమ్మడి ప్రభుత్వం అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అధికారులతో కానీ ఆ ప్రభుత్వాలతో కానీ మాట్లాడి దానికి సరైనటువంటి న్యాయమైన వాటా కోసం కృషి చేస్తానంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన సందర్భం హామీ ఇచ్చారు. ఏదైతే ఉన్నాయో దాదాపు 224 మంది అసిస్టెంట్లకు కానీ ఏఈలకు కానీ 199 జూనియర్ టెక్నికల్స్ సంబంధించినటువంటి కొలువులు ఇవ్వటం ప్రధానంగా. అంటే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఎక్కువైపోయారు, కొలువులు ఇవ్వట్లేదు అనేటువంటి సందర్భంలో దీన్ని ఏదైతే ఉన్నాయో ఈ ఉద్యోగాల కొలువులు సంబంధించిన ఎస్జిటి కానీ ఈఓటీ పోస్టులు కానీ ఇవ్వటం ప్రధానంగా తీసుకుంటూ ఈ సభ ద్వారా కొలువులు ఇచ్చామనేటువంటి దాన్ని కూడా హైలైట్ చేసుకోవడం జరిగింది. దాన్ని ప్రధానంగా ఎవరెవరైతే ఉన్నారో ఆ ఎస్ఓటి కొలువులు సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఆ సభ వేదికగానే సభ ముందుగానే నియామక పత్రాలు ఇచ్చి ఇది తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా మనం కొలువులు ఇస్తున్నామంటూ రేవంత్ రెడ్డి దాన్ని క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలంటూ కాంగ్రెస్ పార్టీ పదే చెప్తా ఉందో, ఇప్పుడు ధరణి సంబంధించినటువంటి వాటిపైన కూడా పదే ఎంతో అపవాదం మూట కట్టుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే సరైనటువంటి ఎక్కడైతే స్థలాలు సరైనటువంటి ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి ధరణి పోర్టల్ అనేది సరైన న్యాయం చేయలేదు. ధరణి పోర్టల్ మీద ఎన్నోసార్లు డ్రోన్ కెమెరాల ద్వారా కానివ్వండి రకరకాలుగా ధరణి పోర్టల్కి ఎన్నో చేసినప్పటికీ కూడా సరైనటువంటి న్యాయం జరగలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ విషయంలో చాలా అన్యాయం జరిగింది. అపవాదం అనేది బాగా మూట కట్టుకుంది. ఎన్నికల సమయంలో ఒక రంగ బీఆర్ఎస్ ప్రభుత్వం డ్యామేజ్ అవుతున్న వాటిలో మేజర్ కారణం కూడా ఇది ఒకటి. అటువంటి ధరణి ఫార్నిక్ సైట్ మొత్తాన్ని కేరళ ప్రభుత్వ ఏజెన్సీకి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది నేడో రేపు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వబోతుంది ఈ ధరణి ప్రాజెక్ట్స్ కేరళకు సంబంధించిన ప్రభుత్వ ఏజెన్సీకి. ఎందుకంటే ధరణితో విలువైన భూముల రికార్డులు తారుమారయ్యాయని ఆరోపణలు. ఏదైతే భూములకు సంబంధించినటువంటి రికార్డులు ఈ ధరణి ద్వారా సరైనటువంటి ఒక డిజైనింగ్ సరైనటువంటి ఒక సాఫ్ట్వేర్ లేని కారణంగా ఎంతోమంది హక్కుదారులు ఉన్నారో వాళ్ళ భూములు సరైన ఆన్లైన్లో చూపించకపోవటం వల్ల ఎన్నో రికార్డులు తారుమారైన సందర్భాలు చూశారు, కొంతమంది అనుభవించారు, కొంతమంది దానికి సంబంధించి. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 15,000 ఎకరాల సర్కారు భూములు మాయమైపోయినాయి. ఎందుకంటే మాయమవటం అంటే దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ సంబంధించినటువంటి ఈ లెక్కపత్రాలు ఏదైతే ఉన్నాయో ఈ ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్ వల్ల సరైనటువంటి డిజైనింగ్ లేక కొన్ని వేల ఎకరాలు తారుమారైన సందర్భాలు చూశారు. మళ్ళీ దాన్ని రీడిజైనింగ్ చేసి మళ్ళీ దానికి సంబంధించిన ఎవరైతే హక్కుదారులు ఉన్నారో ఎవరైతే ఆ స్థల యజమానులు ఉన్నారో వాళ్ళకి చెందే విధంగా అదేవిధంగా ప్రభుత్వ భూములు కూడా దాదాపు 15,000 ఎకరాలు కూడా తారుమారిన సందర్భంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా కేరళ ప్రభుత్వ ఏజెన్సీకి బాధ్యతలు ఇచ్చారు ధరణి పోర్టల్ సంబంధించి. అటవీ దేవాదాయ వక్సు భూములు 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు భూ లావాదేవీలపై శాస్త్రీయ విచారణ. దీనికి సంబంధించి దాదాపుగా ఎప్పుడైతే 2014 ధరణి పోర్టల్ తెచ్చారో అప్పటి నుంచి 2023 వరకు దానికి సంబంధించిన శాస్త్రీయంగా ఏమేమి జరిగినాయి, ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి, ఎవరెవరు హక్కుదారులు, ఆ స్థలానికి సంబంధించిన యజమానులు ఎవరు, ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా విచారణ జరుపుతూ దాదాపుగా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఉన్నారో ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని తీసుకున్నటువంటి ప్రజా సమస్యల్లో ఎక్కువగా వచ్చినటువంటి సమస్యల్లో ఎక్కువగా అప్పట్లో ప్రజా సమస్యలు డైరెక్ట్గా వచ్చి నాతో విన్నవించుకోవచ్చు అని పెట్టినటువంటి సభలో దాదాపుగా వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏదైతే ఉన్నాయో ప్రజల నుంచి మేజర్గా 60% ఈ ధరణి సంబంధించినవి వచ్చినాయి అప్పట్లో సమస్యలు. తర్వాత సింధు జలాలపై నిర్ణయాన్ని పునఃసమీక్షించండి. ఇది ఏదైతే పహల్గాం దాడి ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి చేసే నిర్ణయాల్లో దాదాపుగా అందరూ ఈ ఏదైతే సింధు జలాలనే ప్రధానంగా తీసుకుని సింధు జలాల దగ్గరే పాకిస్తాన్ మొదటి దెబ్బ కొట్టిందని చెప్పుకోవాలి భారత ప్రభుత్వం. అప్పుడు నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాల్లో సింధు జలాల ఒప్పందాన్ని కూడా పక్కన పెట్టేసి సింధు జలాలను ఏ విధంగా అయితే పాకిస్తాన్కి అందకుండా చేస్తే కానీ దారికి రారంటూ కూడా అప్పట్లో ఉన్నటువంటి ఆ ఒప్పందాన్ని కూడా పక్కన పెట్టేసి ఇది భారతదేశానికి సంబంధించింది కాబట్టి
దీన్ని చాలా విస్టేజ్గా తీసుకొని పాకిస్తాన్ ఉక్కిరిక్కిరి చేశారు సింధు జలాల మీద. అప్పట్లో సింధు జలాలు ఎప్పుడైతే మొన్న పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత సింధు జలాల విషయంలో భారతదేశం పాకిస్తాన్కి ఏదైతే ఉన్నటువంటి సింధు జలాలు వెళ్లకుండా చేసిందో ఆ రోజు పాకిస్తాన్లో అనేక మంది ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో అక్కడ పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ కానివ్వండి, అధికారులు కానివ్వండి చాలా భారీగానే స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎప్పుడైతే సింధు జలాలు ఆపుతారో భారతదేశంలో ఇక నుంచి ఆ సింధు జలాల్లో రక్తం పారిద్దంటూ కూడా కొంతమంది ఆవేశంగా ప్రసంగాలు మనం చూసాము. ఎవరైతే ఆవేశంగా ప్రసంగం చేశారో మళ్ళీ వాళ్ళు దారికి వచ్చేసి యుద్ధాలు వద్దు, మాట్లాడుకుందాం, కూర్చుందాం అనేటువంటి మళ్ళీ రివర్స్ గేర్ చేసే సందర్భాలు చూసాం. ఎందుకంటే భారతదేశం తీసుకున్న నిర్ణయాలు ఆ విధంగా వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేసినాయి. కేవలం ఈ నదీ జలాలు, సింధు నదీ జలాలే కాదు, రవాణా వ్యవస్థ కానివ్వండి, దానికి సంబంధించిన కొన్ని వ్యాపార సంబంధించినటువంటి రవాణాలు కానివ్వండి, ప్రతిదీ కూడా రవాణా సౌకర్యాలు కానివ్వండి, వెళ్ళేటువంటి ఇక్కడి నుంచి భారతదేశం నుంచి పాకిస్తాన్ వెళ్ళాలన్నా, పాకిస్తాన్ నుంచి ఇక్కడ రావాలన్నటువంటి దాదాపుగా ఎయిర్పోర్ట్కి సంబంధించినవండి రవాణా సౌకర్యాలు కానివ్వండి, వ్యాపార సంబంధించిన రవాణాలు కానివ్వండి, అన్నిటిని కూడా బంద్ చేసే దాంట్లో పాకిస్తాన్ ఇప్పటికే ఉక్కిరిబిక్కిరైపోయింది. కానీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా సింధు జలాలది మాత్రం చాలా మేజర్గానే పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి చేసిందని చెప్పుకోవాలి. సింధు జలాలపై నిర్ణయాన్ని పునఃసమీక్షించండి. భారత్కు పాకిస్తాన్ జలవనరుల శాఖ లేఖ, తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందంటూ ఆందోళన. అవును, ఈ పాకిస్తాన్ అసలే ఇప్పటికే అనేక రకాలుగా ఆర్థికంగా కానివ్వండి, అనేక రకాలుగా తీవ్ర దుర్భిక్షంతో ఉంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకులు కానీ ప్రపంచ దేశాలు కానీ అర్థిస్తూ ఉంది సహాయం చేయండి అంటూ ఆర్థికంగా. ఇటువంటి సమయంలో ఈ నదీ జలాలు కూడా ఎందుకంటే అక్కడ వ్యవసాయానికి ప్రధానంగా ఈ సింధు జలాలు లేకపోతే పాకిస్తాన్లో వ్యవసాయం ఉండదు. అక్కడ ఉన్నటువంటి కొన్ని పంటలు ఏదైతే బాస్మతి సంబంధించిన కానివ్వండి, కొన్ని సుగంధ ద్రవ్యాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అక్కడ పాకిస్తాన్ నుంచే వస్తాయి, మనకు కానీ మిగతా చోట కానీ. అయినప్పటికీ కూడా భారతదేశం దీని విషయంలో బేషరతుగానే వెనకడుగు వేయకుండా సింధు జలాన్ని ఎప్పుడైతే టైట్ చేసిందో అక్కడ వ్యవసాయం కూడా దాదాపు తగ్గిపోయింది. అందుకంటే ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. భారత్కు పాకిస్తాన్ జలవనరుల శాఖ లేక తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందంటూ ఆందోళన. స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ గుర్తించాలంటూ భారత్ ఐరాసకు బిఎల్ఏ వినతి. ఓ పక్క పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడం, ఆ యుద్ధం నేపథ్యంలో జరుగుతున్న సందర్భంలో ఇటుపక్క పాకిస్తాన్ ఆర్మీ భారత ఆర్మీతో యుద్ధం చేస్తున్నప్పుడు బలూచిస్తాన్ కూడా అదే సమయాన్ని వాడుకొని భారతదేశం ఏ విధంగా అటాక్ చేస్తుందో, ఇటుపక్క భారత ఆర్మీ మీద పాకిస్తాన్ ఆర్మీ కాన్సన్ట్రేషన్గా యుద్ధం చేస్తూ ఉందో, అప్పుడు బలూచిస్తాను వరుసగా పాకిస్తాన్ ఆర్మీని అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి కొన్ని ఏదైతే ఉగ్రదాడులకు సంబంధించిన స్థావరాలు కానివ్వండి, వాటన్నిటి మీద ఒక బలూచిస్తాను అటాక్ చేయడం పెద్ద తలనొప్పిగా మారింది పాకిస్తాన్ ఆర్మీకి. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేక దేశం మొదటి నుంచి కోరుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడ్డారు. వాళ్ళే స్వతంత్రంగా ఒక పార్లమెంట్ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళే ఒక జెండా నమూనా మొత్తం ఏర్పాటు చేసుకుని ప్రకటించుకుంటూ భారత ఐరాసకు బిఎల్ఏ వినతి. కాబట్టి భారతదేశం గుర్తించాలి దీన్ని అంటూ ఐరాసకు కూడా వాళ్ళు పిటిషన్ పెట్టుకున్నారు. అక్కడ బలూచిస్తాన్లో కూడా చాలామంది పౌరులు భారతదేశాన్ని ప్రేమించడం చూసాము. ఇందా జరిగినటువంటి యుద్ధం ఏవైతుందో ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా దాదాపుగా బలూచిస్తాన్లో ఉన్నటువంటి పౌరులు అక్కడ ఉన్నటువంటి పిల్లలతో సహా మన జాతీయ గీతాన్ని ఆలపించడం కూడా అనేక సోషల్ మీడియాలో చూసాము. కాబట్టి భారతదేశాన్ని బలూచిస్తాన్ ఏదైతే ఉందో భారతదేశం యొక్క సపోర్ట్ కోరుకుంటుంది. అదేవిధంగా ఐరాసకు కూడా వినతి సమర్పించుకుంది. బీఎస్ఎఫ్ జవాన్కు భారత్కు అప్పగించిన పాక్. ఏదైతే ఆపరేషన్ సింధూర్ సమయంలో మన బీఎస్ఎఫ్ జవాను పాకిస్తాన్ బార్డర్ దాటి వెళ్ళటం, వాళ్ళు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి గత 4 రోజులుగా చర్చ జరుగుతూ ఉంది, అప్పగించమంటాం. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఉగ్రవాదిని ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదిని గతంలో ఉన్నటువంటి ఉగ్రవాదిని విడుదల చేస్తే కానీ మేము జవాన్ని విడుదల చేయమంటూ షరతులు కొన్ని పెట్టడం. ఆ ఉగ్రవాది సంబంధించిన భార్య కూడా ఈ విధంగా షరతు పెట్టండి, ఎందుకంటే మన దగ్గర బీఎస్ఎఫ్ జవాన్ ఉన్నాడు, ఆ జవాను విడుదల చేయాలంటే నా భర్తను విడుదల చేయాలి అంటూ ఒక షరతు పెట్టండి అంటూ కూడా ఆ ఉగ్రవాది సంబంధించిన భార్య కొంచెం వేడుకోవటం జరిగింది. కాబట్టి అటువంటి వాటికి భారతదేశం ఎప్పటికీ తలొగ్గుదని నిరూపించి ఉగ్రవాదిని మాత్రం వాళ్ళకు ఉగ్రవాదిని ఇవ్వలేదు. దానికి సంబంధించి బీఎస్ఎఫ్ జవాన్ భారత్కు అప్పగించింది దాదాపు నిన్న. దాంతో కొంత బీఎస్ఎఫ్ జవాన్ ఎప్పుడైతే భారతదేశాన్ని అప్పగించారో ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే బీఎస్ఎఫ్ జవాన్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకోవారనే చెప్పుకోవాలి. తర్వాత ఆ దేశ రేంజర్ని విడుదల చేసిన భారత్, ఎవరైతే ఆ దేశం పాకిస్తాన్ సంబంధించిన రేంజర్ కూడా మన పాకిస్తాన్ సంబంధించిన బార్డర్ దాటి మన భారతదేశంలో అడుగుపెట్టడం వల్ల అతన్ని కూడా అరెస్ట్ చేయటం, అతన్ని కూడా విడుదల చేశారు వీటి నుంచి.
అటు బిఎస్ఎఫ్ జవాన్ ఎప్పుడైతే విడుదల చేశారో ఇక్కడ నుంచి ఆ రేంజర్ని కూడా భారతదేశం కూడా విడుదల చేయడం జరిగింది. తర్వాత పాక్కు డ్రోన్లే కాదు సైనికులను పంపిన తుర్కియా. కాబట్టి తుర్కియా ప్రభుత్వం మాత్రం ఈసారి భారతదేశం ఒక కోపానికి గురైందని చెప్పుకోవాలి. ఎందుకంటే తుర్కియాకి కావాల్సిన ఒక రకం కాదు, తుర్కియా దేశానికి చాలా సహాయం చేసింది భారతదేశం. అనేక రకాలుగా వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా భారతదేశం తుర్కియాకి ఎన్నో విధాలుగా సహాయం చేసింది. అయినప్పటికీ తుర్కియా తన బుద్ధి మాత్రం మార్చుకోలేదు. యుద్ధ సమయంలో మాత్రం తుర్కియా పాకిస్తాన్ సపోర్ట్ చేయటం, పాకిస్తాన్ మీద యుద్ధం చేయకూడదు అంటూ భారతదేశాన్ని ఒక సందర్భంలో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక సందర్భంలో భారతదేశాన్ని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒక పక్క చైనా సహాయం కూడా అడగడం జరిగింది. తుర్కియా పాకిస్తాన్ సపోర్ట్గా నిలబడటం జరిగింది. కాబట్టి ఎంతో సహాయం చేశాం తుర్కియా దేశానికి. అయినప్పటికీ కూడా వాళ్ళు టైం వచ్చినప్పుడు వాళ్ళ బుద్ధిని మాత్రం చూపించారు. పాక్కు డ్రోన్లే కాదు సైనికులను పంపిన తుర్కియా. ఇప్పుడు బయటపడిన విషయం ఏంటంటే పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ టైంలో దానికి ఆ యుద్ధం సమయంలో తుర్కియా పాకిస్తాన్ కనుక డ్రోన్లు పంపడం మనం తెలిసిన విషయం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా. అదేవిధంగా సైనికులను కూడా పంపడం జరిగింది. ఈ విషయంలో మాత్రం భారతదేశం చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే తుర్కియా దేశానికి సంబంధించినటువంటి ఏదైతే ఎవరైతే మన భారతదేశం నుంచి అక్కడికి అనేక షూటింగ్లకు వెళ్ళటం కానివ్వండి, అక్కడ చూడటానికి విజిటర్స్ వెళ్ళటానికి కానివ్వండి, దానికి సంబంధించిన మొత్తాన్ని కూడా ఈ పాటికే మొత్తానికి రద్దు చేసింది. ఇప్పటికే ఆన్లైన్లో సంబంధించిన ఎవరైతే ఆ తుర్కియా దేశానికి బుక్ చేసుకున్నటువంటి మొత్తం కూడా మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. దీంట్లో ఫిలిం ఫెడరేషన్ మండలి కానివ్వండి, అనేక సంస్థలు కూడా తుర్కియా దేశానికి భారతదేశం సంబంధించి వచ్చేటప్పటికి మనకు దేశమే ముఖ్యం, దేశమే ఫస్ట్, తర్వాత ఏదైనా షూటింగ్లైనా సరే ఏదైనా అని చెప్పి దాదాపు తుర్కియా దేశానికి దాదాపుగా ఉన్నటువంటి ఏదైతే బుక్ చేసుకున్నారో అన్నీ మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. ఒక రకంగా తుర్కియా దేశానికి ఒక షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అసలే ఆర్థిక సంక్షోభంలో ఉంది. తర్వాత సింధూర్లో 2 తుర్కియా జవాన్లు మృతి. ఎందుకంటే ఇదే సాక్ష్యం మెయిన్. నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో 2 జవాన్లు మృతి చెందటం జరిగింది. ఆ జవాన్లు ఎవరు అనేటప్పటికీ తుర్కియా వాళ్ళు బయటపడటం. కాబట్టి ఈ విధంగా కేవలం డ్రోన్లే కాదు పాకిస్తాన్కి జవాన్లు కూడా సరఫరా చేసినట్టు క్లారిటీ వచ్చింది. ఈ విషయం మాత్రం భారతదేశం క్షమించే పరిస్థితి లేదు. దీనికి సమయం వచ్చినప్పుడు ఏ విధంగా తుర్కియాని అంటే కేవలం ఈ రవాణా వ్యవస్థ ఆర్థికంగానే కాదు ఇంకా అనేక రకాలుగా తుర్కియాని ఇబ్బంది పెట్టడానికి మాత్రం సిద్ధంగా అయినట్టు వార్తల ద్వారా తెలుస్తూ ఉంది భారతదేశం. ఇంకా తుర్కియా విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా దాదాపుగా ఈ కొన్ని విషయాల్లో పాకిస్తాన్తో పాటు తుర్కియా కూడా చర్చకు వచ్చినట్టు మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఏ విధంగా ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది, మళ్ళీ ఎందుకు సీజ్ ఫైర్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి కూడా తొందరలో ఎన్డీఏ సమావేశం పెట్టబోతున్నారు. ఎన్డీఏ సమావేశం ఇప్పటికే చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానం అందింది. దాంట్లో ఎందుకు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది, పాకిస్తాన్ ఏ విధంగా రెచ్చగొడుతూ ఉంది, పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి, ఎంతవరకు మనం పాకిస్తాన్ మీద ఏ విధంగా విజయం సాధించాం, ఎక్కడెక్కడ ఉగ్రదాడుల స్థావరాల మీద ఎలా యుద్ధం చేసాం, ఎన్ని తుదముట్టించాం, ఎంతమంది ఉగ్రవాదులను హతం చేసాం, అసలు పహల్గాం ఉగ్రదాడికి సంబంధించినటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని మనం పట్టుకున్నామా, లేదా వాళ్ళని మనం ఇప్పటి తుదముట్టించామా, ఎందుకు సీజ్ ఫైర్ కారణమైంది, ఎందుకు మనం సీజ్ ఫైర్ మనం కూడా ఎందుకు ప్రకటించాం, పాకిస్తాన్ చెప్పుకున్నట్టుగానే సీజ్ ఫైర్ మనం భయపడ్డామా, పాకిస్తాన్ భయపడిందా, లేకపోతే ట్రంప్ చెప్పినట్టుగా మధ్యవర్తిత్వంగా మాట మనం విన్నామా, లేకపోతే ఏదైతే ట్రంప్ చెప్పే విధంగా వాణిజ్యపరంగా సహాయం చేయను అనేటువంటి వార్నింగ్ వల్లే నిజంగా సీజ్ ఫైర్ వెనక్కి వచ్చారా? ఇప్పటికే ప్రతిపక్షాలు కేవలం వాణిజ్య సంబంధాల కోసమే ఈ సీజ్ ఫైర్కి అనుమతి తీసుకున్నారు, సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారు భారత ప్రభుత్వం. అంటే కేవలం వాణిజ్య సంబంధాలను చేస్తారా అంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అదే ఇందిరాగాంధీ హయాంలో జరిగినటువంటి యుద్ధాన్ని కూడా కంపారిజన్ చేస్తూ ఇందిరాగాంధీ ఏ విధంగా వెనకాడకుండా ముందుకు వెళ్ళారు, ఐరన్ లేడీ అంటే ఎందుకు అనిపించుకున్నారు అనేటువంటి కూడా ఇప్పటికే చాలా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఉక్కు మనిషి అంటున్నారు, దాదాపుగా మోడీని ఒక హీరోలా పొగుడుతున్నారు. కాబట్టి ఈ మోడీ ఈ విధంగా సీజ్ ఫైర్ వెనక్కి ఎందుకు తగ్గారు, సీజ్ ఫైర్ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, ఇందిరాగాంధీతో కంపేరింగ్ చేస్తూ అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విమర్శలు ఏదైతే ఉన్నాయో ప్రజల్లోకి వెళ్ళి మోడీకి ఉన్నటువంటి చరిష్మా, మోడీకి ఉన్నటువంటి హీరోయిజాన్ని ఎక్కడ మసకబారిద్దు అని చెప్పి ఎన్డీఏ సమావేశంలో దాదాపుగా ఇది వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. తొందరలోనే దీనికి సంబంధించినటువంటి ఆహ్వానం కూడా చంద్రబాబు నాయుడుకి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానం అందినట్టు తెలుస్తూ ఉంది.
తర్వాత అణుధార్మికత లీక్ అయిందా, భారత్ పాక్ కలిసి డిన్నర్ చేయాలి, రెండు దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను. కాబట్టి అణుధార్మికత లీక్ అయిందా అనేది ఇది కూడా ప్రధానంగా ఇంకా 2 రోజుల్లో మాత్రం ఇది చాలా ప్రధాన అంశంగా తీసుకోబోతున్నారు. ఈ అణుధార్మికత ఎందుకు లీక్ అయింది, నిజంగానే అణుధార్మికత ప్రయత్నించడానికి పాకిస్తాన్ ముందుకు వచ్చిందా, ఎక్కడ ఫెయిల్ అయింది, కానీ అణుధార్మికత ప్రయోగించలేదు అంటున్నారు. వాస్తవంగా ప్రయత్నించారా అనేది కూడా ఈ 2 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. అది కనుక అణుధార్మికత ప్రయోగించడానికి ప్రయత్నించింది పాకిస్తాన్ తెలిస్తే మాత్రం ప్రపంచ దేశాలు కూడా ఊరుకోవు. ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రాబోతుంది. తర్వాత భారత్ పాకిస్తాన్ కలిసి డిన్నర్ చేయాలి. ఇక్కడ మాత్రం ట్రంప్ పదే ఆ 2 దేశాల మధ్య నేనే యుద్ధాన్ని ఆపాను, నేనే చాలా జరగాల్సిన కొన్ని లక్షల మంది ప్రాణ నష్టం జరిగేటువంటి విషయాన్ని నేనే ఆపాను అంటూ పదే ట్రంప్ చెప్పుకుంటా ఉన్నాడు అమెరికా అధ్యక్షుడు. దీనికి సంబంధించి అనేక విమర్శలు కూడా మూటగట్టుకుంటా ఉన్నారు. ఇటు భారత ప్రభుత్వం మూటగట్టుకుంటా ఉంది. అంటే ఎందుకు ట్రంప్ మాట ఎందుకు వినాలి, ట్రంప్ ఆపితే ఆగిపోవాలా అంటూ కూడా ఒక రకం భారత ప్రభుత్వం అపవాదం మూటగట్టుకున్న సమయంలో ఇంకొక ప్రధానంగా ఏంటంటే ట్రంప్ మాట్లాడిన మాటల్లో రెండు బలమైన దేశాలు యుద్ధం చేసుకుంటే కొన్ని లక్షల మంది ప్రాణ నష్టం జరిగిద్ది, దాన్ని నేను ఆపాను అంటూ ట్రంప్ చెప్పుకున్నారు. అక్కడే సమస్య వచ్చింది. ఎందుకంటే భారతదేశంతో పోల్చుతూ పాకిస్తాన్ని బలమైన దేశం అని అనటం ఇక్కడ చాలామంది నెటిజన్లకు నచ్చలేదు. వాస్తవంగా భారత ప్రజలు కూడా నచ్చలేదు ఆ మాట అంటాం. ఎందుకంటే మన ఆర్మీ, మన ఆర్థిక పరిస్థితి, మన జనాభా, మనకున్నటువంటి కొన్ని పవర్స్ ఏదైతే ఉన్నాయో మనం ప్రపంచ దేశాల్లో పోటీ పడుతూ ఇవాళ అన్ని రంగాల్లో ముందున్నాము. ఎటువంటి ఏ దేశానికి కూడా మనం ఢీ కొట్టేటువంటి పరిస్థితుల్లో ఉంటే కేవలం అసలు మనం కరెక్ట్గా 1 గంట యుద్ధం చేస్తే మొత్తం ముగిసిపోయేటువంటి పాకిస్తాన్ని ఒక బలమైన దేశంగా ట్రంప్ పోల్చడం అనేది కూడా చాలా మందికి నచ్చలేదు. కాబట్టి ఈ విషయంలో భారత్ పాక్ ఇద్దరితో కలిసి లంచ్ చేస్తానన్నారు, అంతవరకు ఓకే యాక్సెప్ట్ చేశారు. కానీ 2 బలమైన దేశాలు యుద్ధం చేసుకుంటే మాత్రం కొన్ని లక్షల ప్రాణాలు పోయి నేను ఆపానన్నప్పటికీ భారతదేశంతో బలమైన దేశంగా పాకిస్తాన్ని పోల్చడం చాలా మందికి నచ్చలేదు. దీని గురించి భారత ప్రభుత్వం కూడా సమాధానం చెప్పుకోకపోయినప్పుడు కూడా ట్రంప్తో ఎందుకు పదే ట్రంప్ ఈ విధంగా మాట్లాడుతున్నారు, అసలు ట్రంప్కి ప్రధాని మోదీ మధ్య ఒప్పందం ఏంది, కనీసం చర్చలు కూడా జరగకుండా అనగానే ఎందుకు ఆపేశారు, సీజ్ ఫైర్ అనగానే ఎందుకు ఒప్పుకున్నారు, ఎవరు ముందుకు వచ్చారు, ఎందుకు ఆపారు, ఇద్దరికి ఏమని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ట్రంప్ ఎవరో చెప్పింది కాదు, ట్రంపే స్వయంగా చెప్తున్న మాటలు ఇవన్నీ. నేను చెప్పాను, ఇద్దరికి గట్టిగా చెప్పాను, వాణిజ్య సంబంధాలను ఆపేయాల్సి వచ్చింది, మీ ఇష్టం అన్నాను, నా మాట విన్నారు, ఇద్దరు 2 బలమైన దేశం ఆపారన్నారు. నిజంగా ఏంది ఆ వాణిజ్య సంబంధాలు ఏంది, అంతగా ట్రంప్ భయపడాల్సిన అవసరం ఏంది? ఇందిరాగాంధీతో పోల్చుతూ ఇందిరాగాంధీ ఎవరికి లెక్క చేయలేదు, కానీ మీరు ఉక్కు మనిషి అనుకుంటున్నారు, మా ఛాతీ ఇంత అంటున్నారు, మేము బలమైన నాయకుడు అంటున్నారు, మీకు ఒక హీరోగా పొగుడుతున్నారు. అటువంటి హీరోయిజం ట్రంప్ దగ్గర ఏమైంది అంటూ కూడా ప్రతిపక్షాలు చాలా విమర్శిస్తున్నాయి. దీని తొందరలోనే ఎన్డీఏ సమావేశంలో సమాధానం చెప్తారని చాలామంది ఆశిస్తున్నారు. వాళ్ళు కూడా ఆ ఎన్డీఏ సమావేశాన్ని ఏదైతే విమర్శలు వస్తూ ఉన్నాయో దాన్ని వాడుకునే పరిస్థితుల్లో కూడా భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రధానంగా మోదీ ఈ విషయంలో మాత్రం సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది, సమయం వచ్చింది, చెప్పుకోవాల్సిందే. దానికి తర్వాత శిల్ప సౌందర్యం అంటూ కూడా వార్తను హైలైట్ చేశారు. ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి, రోజుకొక రంగా ఎవరైతే అందాల భామలు ఉన్నారో వారు రోజుకొక తెలంగాణ ప్రభుత్వంలో మొన్న చార్మినార్ వెళ్ళారు, అక్కడ షాపింగ్ చేశారు. రకరకాలుగా తెలంగాణ ప్రభుత్వంలో చూడదగ్గ ప్రదేశాలని ఎన్నో వాళ్ళు ఆస్వాదిస్తున్నారు, తెలంగాణ సంప్రదాయాలను గౌరవిస్తున్నారు, తెలంగాణలో ఉన్నటువంటి రుచులు ఆస్వాదించారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో సహా ఈ అందాల భామలతో పాటు డిన్నర్ చేయటం, అక్కడ ఉన్నటువంటి షహనాయి సంగీతం వింటూ తెలంగాణ రుచుల్ని ఆస్వాదిస్తూ ఎంతో ఎంజాయ్ చేశారు, చాలా మెచ్చుకున్నారు అందభామలు. ఇంతటి తెలంగాణ సంప్రదాయాలు ఇన్ని రుచులు ఉన్నాయన్నారు. తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి అనేక పానీయాలు కూడా తాగి ఎంజాయ్ చేయటం మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో విజువల్స్ వీడియోస్ ద్వారా చూస్తూ ఉన్నాము. దీన్ని రోజుకో రకంగా అందాల భామలు తెలంగాణ వ్యాప్తంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఏదైతే హైదరాబాద్లో పరిస్థితులు ఇలాంటి సమయంలో కూడా, ఇలాంటి ఆంక్షలు ఉన్న సమయంలో కూడా, ఏ రోజుకు ఆ రోజు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్న సమయంలో కూడా, ప్రతి వాహనం చెక్ చేస్తున్న సందర్భంలో కూడా వీళ్ళు మాత్రం చాలా ప్రొటెక్షన్గా, చాలా హాయిగా, ఎక్కడ ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వకుండా చాలా హాయిగా తిరుగుతున్నారు ఆ మిస్ వరల్డ్ సంబంధించినటువంటి అందాల భామలు. కాబట్టి దీన్ని మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఒక రకంగా దీన్ని గ్రేట్గానే చెప్పుకుంటుంది. ఎందుకంటే ఇలాంటి వాతావరణం ఇక్కడ ఉంది,
కాబట్టి రేవంత్ రెడ్డి గట్స్ ఇలా ఉంటాయని చెప్పుకుంటూ అందరి దగ్గర తెలంగాణ ప్రభుత్వం దీన్ని ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆ ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునే ప్రయత్నంలోనే ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి చూడదగ్గ ప్రదేశాలన్నీ తిప్పుతూ ఇక్కడ వాతావరణం ఇంత శాంతి భద్రతలకు ఎటువంటి భంగం లేదు అని చూపించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అనుకోవాలి. దీంట్లో భాగంగా నిన్న వరంగల్ వెళ్ళారు అందాల బామరు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మిస్ వాళ్ళు సంబంధించినటువంటి ఏదైతే బామలు ఉన్నారో వాళ్ళందరూ నిన్న వరంగల్లో మన సంప్రదాయమైనటువంటి తెలంగాణ సంప్రదాయమైనటువంటి బతుకమ్మ ఆడటం నిన్న మనం దాదాపుగా అన్ని టీవీ ఛానల్స్లో చూపించారు. దాదాపుగా ఈ మిస్ వాళ్ళు సంబంధించినటువంటి వీళ్ళందరూ ఈ బతుకమ్మ ఆడేటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలతో బతుకమ్మ ఆడటంలో చాలా ఎంజాయ్ చేశారు. బతుకమ్మ అనేది చాలా సెంటిమెంట్గా తీసుకుంటారు కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా దీన్ని వాళ్ళ చేత ఆడించడం కూడా అన్ని విధాలుగా ప్రతిదీ చూడదగ్గ ప్రదేశాలు, సంప్రదాయాలు, వంటలు, ఇక్కడ ఉన్నటువంటి షాహినా సంగీతం అన్నీ రోజుకో రకంగా వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని వాళ్ళని ప్రతి రోజుకు ఒక చోట వాళ్ళని చూపిస్తూ తెలంగాణ వ్యాప్తంగా బ్రాండ్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పుకోవాలి. ఎలా అంటే రామప్ప శిల్పాల మధ్య ప్రపంచ సుందరిమణుల సందడి, చీరకొట్టు నుదుట బొట్టు తెలుగుదనం ఉట్టిపడేలా ముస్తాబు, వరంగల్ కోట, రామప్ప, 1000 స్తంభాల గుడి సందర్శన, మరి పూజలు కూడా చేయించారు. కాకతీయ శిల్ప సౌందర్యానికి ముగ్ధులైన ముద్దుగుమ్మలు. అక్కడ ఉన్నటువంటి కాకతీయ శిల్పాలు ఏదైతున్నారో దాన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మిస్ వాళ్ళకి సంబంధించిన ఆనంద్ బామ్ ఎవరైతే అందాల బామలు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి కట్టడాలు, ఆ శిల్పాలు అప్పట్లోనే కొన్ని వేల సంవత్సరాల క్రితమే జరిగినటువంటి ఆ కట్టడాలను చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలతో వీళ్ళందరూ బతుకమ్మ ఆడటం కూడా ప్రధానంగా ఈ దినపత్రికల్లో తీసుకున్నారు. ఇంకొక వార్త, గురుకులాలకు నిత్యావసరాల సరఫరా, బాధ్యత మహిళా సంఘాలకు ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం, త్వరలో సీఎంకు నివేదిక, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు అధికార కసరత్తు. ఏదైతే గురుకులాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం దాదాపుగా వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి పిల్లలకి ఏదైతే గురుకులంలో విద్యార్థులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వం మొదటి నుంచి గురుకులాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు ప్రత్యేక అన్ని వసతులు కలిగిస్తూ గురుకులంలో ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రతిదీ ఆహార విషయంలో కానీ మధ్యాహ్న భోజన విషయంలో కానివ్వండి చాలా శ్రద్ధగా తీసుకుంటుంది. ఇక నుంచి ఆ బాధ్యత మహిళా సంఘాలకు ఇవ్వాలన్నట్టు కూడా ఏదైతే ఈ డ్వాక్రా మహిళలు ఉంటారో అలాగే బాధ్యత ఈ మహిళా సంఘాలకు ఇవ్వాలి. ఈ గురుకులకు సంబంధించినటువంటి ప్రతిదాన్ని కూడా ఒక రకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పాటికి ఒక సూత్రప్రాయంగా కొంచెం ఈ పాటికే చెప్పడం జరిగింది. త్వరలో దీనికి సంబంధించిన సీఎం దగ్గర నివేదిక అందుతూ ఉంది. ఇది చాలా ప్లాన్గానే పక్కడబందిగానే మహిళా సంఘాలకు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు కనబడుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా ఈ వార్త మనం ఇందా మిస్ అయ్యాము. పైసలు ఇస్తామన్నా పట్టించుకోలే, కొందరు అధికారుల లక్ష్యంతో మిస్ వరల్డ్ పోటీలు, స్పాన్సర్లు వెనక్కి రాష్ట్ర సర్కారుపై 27 కోట్ల భారం. ఇక్కడే ప్రభుత్వ యంత్రాంగం యొక్క పనితీరు అనేది కనబడుతోంది. ఏదైతే అందాల భామలకు సంబంధించి మిస్ వరల్డ్ సంబంధించి తెలంగాణకు రావటం అనేది ఎంత గొప్పగా ఫీల్ అయ్యారో ప్రభుత్వం పదే పదే మహిళా సంఘాలు విమర్శిస్తున్నప్పటికీ కూడా కాదు, ఇలాంటి పోటీలు జరగడానికి అనువైన ప్రదేశము, అనువైనటువంటి ఇక్కడ ఒక హైదరాబాద్ ఉంది, ఇక్కడ జరపవచ్చు అని ప్రపంచవ్యాప్తంగా ఎలా అయితే బ్రాండ్ని డెవలప్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందో, కానీ కొన్ని విషయాల్లో మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం సరిగా అందాల పోటీలని వాడుకోలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది స్పాన్సర్లు వచ్చారు. ఎందుకంటే ఎక్కడో విదేశాల్లో జరిగేటువంటి మిస్ వరల్డ్ పోటీలు మన తెలుగు రాష్ట్రాల్లో అది తెలంగాణ రావటం అనేది కూడా ఒక రకంగా గ్రేటే. ఎందుకంటే హైదరాబాద్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడంలో మొహమాట లేదు, దానికి మాత్రం వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అయ్యిద్ది. కాకపోతే దానికి ఏ విధంగా వాడుకోవాలి, ఎక్కడైతే పబ్లిసిటీ ఎక్కడ చేయాలి, ఎక్కడైతే స్పాన్సర్లను వాడుకోవాలి, ఈ విషయంలో మాత్రం వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేక జరిగిందా లేదా ఎక్కడ జరిగిందో పొరపాటు తెలియదు, కానీ వాస్తవంగా సరైన స్పాన్సర్స్ వాడుకోలేదు. చాలామంది వచ్చిన స్పాన్సర్లను కూడా ఎలా వాడుకోవాలో తెలియలేదు, దాన్ని ఏ విధంగా ఆ పబ్లిసిటీ చేసుకోవాలో తెలియక చాలామంది వాళ్ళకి సరైనటువంటి అధికారుల నిర్లక్ష్యం కారణంగా కానివ్వండి, వాళ్ళకి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేక కానివ్వండి, చాలామంది స్పాన్సర్లు వెనక్కి వెళ్ళారు. ఈ విధంగా కోట్ల నష్టం జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. మళ్ళీ ఎప్పటికో మిస్ వరల్డ్ పోటీలు మళ్ళీ హైదరాబాద్లో జరగాలంటే అది అంత ఈజీ కాదు. ఈ ఒలింపిక్స్ లాగానే కొన్ని దేశాల్లో జరుగుతూ ఉంటాయి. ఇది కూడా మళ్ళీ జరగాలంటే అంత ఆశవాసి నేను కాదు. అలాంటి సమయంలో దాన్ని సరైనటువంటి పద్ధతిలో వాడుకోకుండా అధికారుల నిర్లక్ష్యం కానివ్వండి, సరైన అవగాహన లేక కానివ్వండి, వచ్చిన స్పాన్సర్స్ని ఏ విధంగా ప్రజెంట్ ఇవ్వాలి,
ప్రెజెంటేషన్ ద్వారా ఏ విధంగా మనం కోట్లు సంపాదించాలి, రాష్ట్ర ఖజానాకి ఏ విధంగా ఉపయోగపడాలి. ఎందుకంటే మిస్ వరల్డ్ పోటీలు కూడా ప్రభుత్వ ఖజానా నుంచి జరుపుతున్నారు కాబట్టి ఆ ప్రభుత్వ ఖజానా సంబంధించిన డబ్బుని ఏ విధంగా స్పాన్సర్ ద్వారా అది కూడా కమర్షియల్గానే ఆలోచించి ఏ విధంగా లాభపడే విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం కొంత అధికారుల నిర్లక్ష్యంతో మాత్రం కొన్ని వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పుకోవాలి. తర్వాత ఇంకొక ప్రధాన పత్రిక నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ ఇటు నమస్తే తెలంగాణలో ప్రధానంగా బాగా హైలైట్ చేసిన విషయం మనం నిన్న చెప్పుకున్నాము. ఏదైతే రైతులు పంట విషయంలో ఏ విధంగా అకాల వర్షాల వల్ల ఎంత నష్టపోయారో మనం చూసుకున్నాం. నిన్న అకాల వర్షం వల్ల ఎంతోమంది రైతులు పండించిన పంట ఇప్పటికే గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతుల్ని ఈ అకాల వర్షం ఏ విధంగా ముంచింది అనడానికి నిదర్శనం. చూడండి, అన్నదాతల అగచాట్లు అంటూ నమస్తే తెలంగాణ హైలైట్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఒడ్లు ఆరబోసుకొని సర్కారు ఎప్పుడు ధాన్యం కొంటుందా అని వెయిట్ చేస్తూ నడి ఎండలో ఎదురు చూస్తున్న రైతులు ఈ విధంగా అక్కడికక్కడే గుండెపోటుతో చనిపోవటం, ఈ అకాల వర్షం వల్ల సరైన పంటలాగా ఇన్నాళ్ళు కష్టపడి ఎండనక వాననక కష్టపడ్డ పంట చేతికి రాకుండా ఈ విధంగా ఉండటం వల్ల ఈ విధంగా కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకోవటం కానివ్వండి, పంట సరైన చేతికి రాకుండా వర్షాల వల్ల కానీ ఇవన్నీ కూడా ప్రధానంగా తీసుకున్నారు నమస్తే తెలంగాణలో. ఏదైతే రామప్ప ఆలయాన్ని ఏ విధంగా గతంలో కేసీఆర్ దానికి సంబంధించినట్టు రామప్ప ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించి దానికి సంబంధించినటువంటి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చారు విశ్వవ్యాప్తంగా రామప్ప దేవాలయాన్ని కేసీఆర్ హయాంలో. కానీ అదే రామప్ప దేవాలయ సాక్షిగా రేవంత్ సర్కార్ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని అందాల భామాల పాదాల వద్ద తాకట్టు పెట్టిందంటూ నమస్తే తెలంగాణ ఈ వార్తను హైలైట్ చేసింది. ఎందుకంటే మిస్ వరల్డ్ పోటీల కోసం వచ్చిన విదేశీ యువతులు బుధవారం ములుగు జిల్లాలో రామప్ప ఆలయాన్ని సందర్శించగా వాళ్ళకు తెలంగాణ ఆడబిడ్డలతో కాళ్ళు కడిగించి నీళ్లు ఇప్పించి టవల్లో తుడిపించి తీరు యావత్ తెలంగాణ సమాజానికి తలవంపు తెచ్చింది. ఇది నమస్తే తెలంగాణ దీన్ని ప్రధానంగా వార్తను హైలైట్ చేశారు. ఏదైతే మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం బతుకమ్మ ఆడిందంటూ తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని ఏ విధంగా చెప్పుకుంటుందో ఇక్కడ బీఆర్ఎస్ దీన్ని ఈ కోణంలో విమర్శిస్తూ ఉంది. ఎలా అయితే అక్కడ రామప్ప దేవాలయం సందర్భంగా వాళ్లకు సాంప్రదాయబద్ధంగా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఆడబిడ్డల చేత ఒక దేశం కాదు కాబట్టి విదేశీ భామలను వాళ్ళ కాళ్ళు కడిగించి ఈ విధంగా కాళ్ళు కడిగించి వాళ్ళ చేతనే ఆ టవల్తో కాళ్ళు తుడిపించి ఈ విధంగా చేయటం అనేది కూడా మన తెలంగాణ ఆడబిడ్డలను తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారంటూ కూడా తెలంగాణ దీన్ని హైలైట్ చేసింది. కాకపోతే అది ఒక రకంగా సంప్రదాయబద్ధంగా జరిగినటువంటి కార్యక్రమము. దాన్ని ఒక తీసుకునేటువంటి పొజిషన్ తీసుకునేటువంటి మాట తీరును బట్టి కొంతమంది ఉండిద్ది. కాకపోతే వాళ్ళు ఒక అతిథిలాగానే గౌరవించారు అనేది ఒక మాట ప్రభుత్వం చెప్పుకుంటుంది. కానీ ప్రతిపక్షం మాత్రం మన తెలంగాణ ఆడబిడ్డలను తీసుకెళ్ళి వాళ్ళ పాదాల దగ్గర పెడతారా, వాళ్ళ కాళ్ళు కడిగిస్తారా, వాళ్ళ చేత టవల్తో తుడిపిస్తారా అంటూ కూడా దీన్ని విమర్శించడం జరిగింది. దీన్ని మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్పుకునేది చూడాలి. కాబట్టి ఇది చిన్న విషయమే, కాకపోతే నమస్తే తెలంగాణ దీన్ని హైలైట్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఒక్కొక్క సందర్భాల్లో కొందరు రాజకీయ నాయకులు మర్చిపోవటం మనం చూస్తూ ఉన్నాము. గతంలో కూడా కొంతమంది సినీ తారలు కూడా కొన్ని సందర్భాల్లో జరిగినటువంటి ఫంక్షన్స్లో కూడా తెలంగాణ సీఎం అనేటువంటి విషయంలో మనం చూసాము. గతంలో అల్లు అర్జున్ మర్చిపోవటం, దానికి సంబంధించి ఆ వార్త హైలైట్ అవ్వటం, జరిగిన కొద్ది రోజులకే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటకు సంబంధించి జైలుకి వెళ్ళటం చూసాం. దానికి సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు కాబట్టి ఇలాంటి ప్రతీకార చర్యలు జరిగినాయి అనేటువంటి ఒక రకమైన రూమర్లు కూడా రావటం అప్పుడు జరిగాం. అది వాస్తవం ఎంతో కాకపోయినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవటం అనేది అందరూ చూసిన విషయమే. అలా కొంతమంది రాజకీయ నాయకులు కూడా సభల్లో మర్చిపోతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ వెరైటీ ఏంటంటే నిన్న జరిగినటువంటి సభలో ఏదైతే కొలువుల సభలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన సభలో సొంత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం తన పేరును తానే మర్చిపోయి సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ అందరు నవ్వులు పూయించింది. ఆ సమయంలో అందరు దాన్ని సరదాగా తీసుకున్నారు. కానీ నమస్తే తెలంగాణలో మాత్రం సీఎం తన పేరు తానే మర్చిపోయాడంటూ దీన్ని హైలైట్ చేయడం చూసాం. తర్వాత 52వ సీజేఐగా జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం. 300కు పైగా చరిత్రాత్మక తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తి 6 నెలల పాటు పదవిలో నవంబర్ 23న పదవి విరమణ. గవాయ్ ప్రమాణ స్వీకారం చూసాం నిన్న సంబంధించినట్టు. ఎందుకంటే 52వ జస్టిస్గా గవాయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గవాయ్ ప్రమాణం చేయటం చూసాము. నిన్న ఇదే ప్రధానంగా తీసుకున్నారు. ద్రౌపది ముర్ము దీని ప్రమాణ స్వీకారం చేయించటం. ఎందుకంటే ఈ కొంత రోజులుగా పోస్ట్ అలాగే ఖాళీగా ఉండటం, కొన్ని తీర్పులు అలాగే పెండింగ్ ఉండటం వల్ల తొందరగానే నిర్ణయం తీసేసుకొని 52వ జస్టిస్గా గవాయ్ని ప్రమాణ స్వీకారం చేయించారు.
తర్వాత రైతులు రోజు రోడ్డెక్కాల్సిందే అని అన్నదాతల అగచాట్ల మధ్య అందాల పోటీల కొట్టుకుపోయిన ధాన్యానికి పరిహారం ఇవ్వాలి. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపాటు. కాబట్టి ఈ విధంగా అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు పడతా పండిన ధాన్యం కూడా వడ్లు కూడా వర్షాల్లో కొట్టుకుపోతున్న సందర్భంలో ఈ విధంగా రైతులు ఆవేదన చెందుతూ రైతులు ఆత్మహత్యలు గుండెపోటులతో చచ్చిపోతూ ఉంటే ఈ సందర్భంలో అందాల పోటీలు అవసరమా? అందాల పోటీలతోనే వాళ్ళ అందాల పోటీలు ప్రతిరోజు వాళ్ళ చుట్టూ తిరుగుతోంది ప్రభుత్వం మొత్తం కూడా. ప్రతిరోజు వాళ్ళతో పాటు విందులు చేస్తూ ఉంది. కానీ ఇక్కడ రైతులు మాత్రం ఆత్మహత్యలు బలిదానాలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో మీకు ఎన్ని అవసరమా అంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడటం కూడా దీంట్లో ప్రధానంగా తీసుకున్నారు వార్తని. ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. గోదాముల నుంచి బియ్యం లిఫ్ట్ చేయాలని ఆదేశం. జూన్లో పంపిణీ చేసేందుకు అధికారుల కసరత్తు. ఇది ఎందుకంటే రేషన్ బియ్యం పంపిణీ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 3 నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నిల్వలను వెంటనే లిఫ్ట్ చేయాలని, ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారుల పంపిణీ పూర్తి చేయాలని. ఈ మేరకు ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ధాన్యం సంబంధించినట్టు ఏదైతే ఉన్నాయో రేషన్ ఇచ్చే ఇప్పటికే స్టాక్ ఓవర్ అయిపోయింది. పండించిన పంట నిల్వ చేయటం వల్ల చాలా నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చే పంట మళ్ళీ ఎక్కువ నిల్వ అవుతూ ఉంటాయి. కాబట్టి దీని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసి ఒకేసారి 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు అల్టిమేటం జారీ చేసింది. అంటే కేవలం పండించిన పంట అక్కడ ఉన్నటువంటి స్టాక్ అనే కాదు, కొన్ని కారణాల వల్ల కూడా ఈ భారం తగ్గటానికి ఒక డిజైన్ చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్రాలకు అల్టిమేటం ఇచ్చింది. 3 నెలలకు ఒకేసారి 3 నెలలకు కలిపి ఒకేసారి రేషన్ బియ్యం ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉంది. ఇప్పుడే గోదాముల నుంచి బియ్యం లిఫ్ట్ చేయాలని ఆదేశం దాదాపుగా ఈ రెడీ చేస్తుంది. అయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కొలువుల దందాలో కోటికి స్కెచ్. ఇది ఎప్పుడు ప్రతిసారి జరిగేదే. కొలువులో ఎప్పుడైతే ప్రభుత్వం కొలువులు సంబంధించినటువంటి ఏదైనా దాని మార్గదర్శకాలు విడుదల చేసినప్పుడల్లా ఈ కొంతమంది ప్రైవేట్ దందాలు వస్తూ ఉంటారు, ఈ స్కామ్లు జరుగుతూనే ఉంటాయి. ఈసారి కూడా అలాగే వచ్చింది. సింగరేణిలో ప్రైవేట్ సెక్యూరిటీ ఉద్యోగాల పేరిట దళారుల దందా. ఒక్కొరి వద్ద నుంచి 3 లక్షల వసూలు. నిర్వాసితులలోనూ వదలని వైనం. మంత్రులు ఉన్నతాధికారుల నుంచి పైరవీల ఒత్తిడి. ఇది చూసుకుంటే ప్రతిసారి ప్రభుత్వం చెప్తానే ఉండిద్ది, ఈ కొలువుల విషయంలో ఎవరు మోసపోవద్దు, మధ్యలో దళారుల మాట అసలు వినొద్దు. ఇది కేవలం ప్రభుత్వం సంబంధించినటువంటి దీని కొంతమంది ఉంటారు, దానికి సంబంధించిన మాత్రమే మనం ఆన్లైన్లో పెడతా ఉన్నప్పటికీ కూడా ఈ సింగరేణిలు ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా తెలివిగా దళారులు ఎవరైతే ప్రైవేట్ సెక్యూరిటీస్ ఉంటారో, అంటే ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉండవు కాబట్టి ఈ ప్రైవేట్ సంబంధించిన కాంట్రాక్ట్ సెక్యూరిటీలు ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్క దగ్గర నుంచి 3 లక్షలు చేసి 3 లక్షలు వసూలు చేసి చాలా మందికి మోసం చేసిన వార్త కూడా నమస్తే తెలంగాణ దీన్ని ప్రధానంగా తీసుకుంది. అది ఈనాటి దినపత్రికలు ఈ ప్రధాన అంశాలన్నీ దాదాపుగా గత ప్రభుత్వ నిర్ణయాలు కానివ్వండి, ప్రభుత్వంలో జరిగేటువంటి కొన్ని అందాల పోటీలకు సంబంధించిన కానీ ప్రతి విషయంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అందాల పోటీలు కేవలం దాని చుట్టే ప్రభుత్వ యంత్రాంగం తిరగకుండా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ప్రజల సమస్యలను కూడా పట్టించుకోవాలంటూ అనేక మంది నివేదించడం జరిగింది. అది ఈనాటి ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాల గురించి చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.